హలో నమస్తే వెల్కమ్ టు ఇండియన్ కిచెన్ దేశీయ వంటకాలు. ఈ వారం మహారాష్ట్రకి సంబంధించిన సరికొత్త వంటకాల్ని మేము మీకు పరిచయం చేయబోతున్నాం. మరి మహారాష్ట్ర నాందేడ్ నుంచి ప్రత్యేకంగా వచ్చారు మన కోసం టేస్టీ వంటకాలతో పాటు అక్కడ విశేషాలు తెలియజేయడానికి గాయత్రి గారు. మరి ఏ వంటకాలు చేస్తారో ఆవిడ అడిగి తెలుసుకుందాం. మరి ముందుగా అయితే ఇన్వైట్ చేసేద్దాం ఆ గాయత్రి గారిని. ఇప్పుడు ఎలా పిలాలి? గాయ్ 1 గాయ్ 2 గాయత్రి, ప్లీజ్ వెల్కమ్. హాయ్ మాధవి గారు. హాయ్ గాయత్రి గారు, ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు బాగున్నారా? నేను చాలా బాగున్నాను. నేను మిమ్మల్ని గాయ్ 1 గాయ్ 2 గాయత్రి అంటే మీరు ఫీల్ అయ్యారా? లేదండి. ఏం లేదా? అయితే పిల్లచ్చు అలానే వద్దు, గాయత్రి అనండి. గాయత్రి అనే పిలమంటారు. సరే, ఫుల్ నేమ్ ఏంటి మీది? గాయత్రి పటాలే. పటాలే, బాగుందండి, భలే ఉన్నాయి. పటాసు లేచిపోయేటట్టుగా ఉన్నాయి మీ ఇంటి పేర్లు. సో మహారాష్ట్ర నాందేడ్ అంటే ఎగ్జాక్ట్ గా ఎక్కడ అది? మహారాష్ట్ర తెలంగాణ బార్డర్ లో వస్తుంది. ఓకే, ఫస్ట్ ఎంట్రీ. ఓకే, సో మహారాష్ట్ర నాందేడ్ అది పుట్టి పెరిగిన ప్లేస్ అది, లేదంటే మా అమ్మమ్మ వాళ్ళ ప్లేస్, అమ్మమ్మ వాళ్ళ ఊరు. ఓకే, సో అక్కడ నుంచి ఇప్పుడు హైదరాబాద్. ఎన్ని సంవత్సరాలు ఉన్నారు అక్కడ? నేను నా చిన్నప్పుడే మేము ఇక్కడికి వచ్చేసాము. మా అమ్మ వాళ్ళు, మా నాన్న వాళ్ళు. పుట్టింది అక్కడ. బేస్ అయితే మీ ఆరిజిన్ అయితే అక్కడే అన్నమాట, మహారాష్ట్రలో. అక్కడే. ఇంట్లో ఏం మాట్లాడతారు? తెలుగు మాట్లాడతారా? మరాఠీ మాట్లాడతారు. ఓకే, తెలుగు కూడా బాగా మాట్లాడతారా మీరు? మాది తెలుగు. ఇక్కడ తెలంగాణ కదా, మొత్తం బై బర్త్ మొత్తం ఇంకా పెరిగిన మొత్తం ఇక్కడనే తెలంగాణ వచ్చేసి. ఓకే, సరే. మరి అయితే నాందేడ్ ప్రత్యేకతల గురించి, అలాగే అక్కడ టేస్టీ వంటకాలని రిప్రజెంట్ చేస్తూ మీరు ఇక్కడికి వచ్చారు కాబట్టి అక్కడ విషయాలు బోల్డ్ అని తెలుసుకుంటాం మేము. సరే అండి, ఓకేనా? మరి ముందుగా ఏ వంటను పరిచయం చేస్తారు? మిక్స్డ్ మిల్లెట్ సూప్. మిక్స్డ్ మిల్లెట్ సూప్. ఓ, మిల్లెట్స్ ని సూప్ లా కూడా వాడొచ్చా మనం? ఓ, చాలా బాగుంది. నిజంగా తినడానికి ఈ రోజుల్లో చాలా బద్ధకం, అంత టైం చాలా మందికి ఉండట్లేదు. చాలా త్వరగా కూడా అయ్యే ఐటమ్ అవుతుంది. అవునా? ఫాస్ట్. ఓకే, నేర్చేసుకుందామా మిక్స్డ్ మిల్లెట్ సూప్. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం. మిక్స్డ్ మిల్లెట్ సూప్ తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. ఓకేనండి, ఇందులో మనకి 4 రకాల సిరిధాన్యాలని మనం వాడుతున్నాం అన్నమాట. అవును మేడం. స్టార్ట్ చేద్దామా? మరి అయితే చేద్దామండి. ముందుగా ఏం చేద్దాం? స్టవ్ ఆన్ చేసుకోవడమేనా? స్టవ్ ఆన్ చేసుకొని ఈ మొత్తం ఈ స్టవ్ ఆన్ చేసుకుందామా లేదా అది చెప్పండి. అది ఆన్ చేయండి. ఓకే, సరే అయితే స్టవ్ ఆన్ చేసుకుందాం. ముందుగా ఏం వేస్తారు? ఫస్ట్ మనం మిల్లెట్స్ లో కొర్ర బియ్యం ఫస్ట్ డ్రై రోస్ట్ చేసుకోవాలి మనం. ఓ, ఇవన్నీ కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలా? సరే, రెడీ అయితే. మీ గాజులు బాగున్నాయండి. థ్యాంక్ యూ అండి. నేను చేస్తా, ఇదిగో. అంటే ఇది ఇలాగా మనకి సిరిధాన్యాలతోటి మనము చాలా రేర్ గా సూప్ చేసుకోవడం ఇది. ఎస్ మేడం. మీ సైడ్ కామన్ అనుకుంటాయి. కామన్ అంటే ఇప్పుడు కొంచెం అందరు ఇలాగే చేసుకొని తాగుతున్నారు, హెల్దీ ఐటమ్ కదా, కొంచెం ట్రెండ్ మారింది. కానీ ఆకలి లేదు అసలు. ఆకలి కొంచెం అంతగా రాదు. బిజీగా ఉన్నప్పుడు, ఎక్కడికైనా మనం బయటికి వెళ్ళినప్పుడు, అక్కడ ఫుడ్ దొరకనప్పుడు, సో పొద్దున్నే ఇంట్లోనే మనం చేసేసుకుని ఇలాగా మిక్సీ పట్టేసుకుని మొత్తం అంతా సూప్ లా చేసుకుని వెళ్ళిపోయామంటే ఆకలి వేసినప్పుడు తాగేయచ్చు కదా. బయట ఫుడ్ కి టెంప్ట్ కాకుండా ఉంటాం మెయిన్. ఇది చిన్న పిల్లల నుండి పెద్ద ఏజ్ వాళ్ళు కూడా తీసుకోవచ్చు. చాలా హెల్దీ ఐటమ్ ఇది. ఓకే, సో ఒక 2 నిమిషాలు అలా దూరగా వేయించాలి. సరిపోతుందా అది? సరిపోతుంది. ఇవన్నీ మిక్సీ పట్టుకోవాలి కదా. అయితే ఇవన్నీ జార్లోకి తీసేసుకుందాం 1 by 1. నాకు ఇచ్చేసేయండి, నేను తీస్తా. కమ్మటి స్మెల్ వస్తుందండి. చాలా మంచి వాసన వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఏం వేస్తున్నారు? ఊదలండి. ఊదలు డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఒకప్పుడు ఇవన్నీ సిరిధాన్యాలు ఇవన్నీ కూడా పెద్దవాళ్ళు తినేవాళ్ళండి. ఆ తర్వాత ఏంటంటే కోళ్ళకి, మేకలకి అలవాటు పడ్డారు. అవి ఆరోగ్యంగా ఉన్నాయి, అవి డాక్టర్స్ దగ్గరికి వెళ్ళవు. కానీ మనం మాత్రం ఇవన్నీ వదిలేసి డాక్టర్స్ దగ్గరికి వెళ్తున్నాం అనమాట.
కానీ ఈ రోజుల్లో ఎవరికి వాళ్ళు హెల్త్ కాన్షియస్ వల్ల ప్రతి పాత ఓల్డ్ ఇస్ గోల్డ్ అనేది మళ్ళీ ఓల్డ్ డేసే మళ్ళీ మనకు. కానీ ఎన్ని వచ్చినా మాత్రం ఒక్కటి మాత్రం రాదండి, ఫోన్. అంతే మేడం, దాన్ని మాత్రం మన జీవితాల్లోంచి బయటకు తీయలేరు. సరిపోయిందా? వేగిపోయిందా? సరిపోయింది. నేను తీసేస్తాను, మీరు వేయించేస్తూ ఉండండి. ఇప్పుడు నెక్స్ట్ది ఏం వేస్తున్నారు? రాగులు. రాగులు ఇవన్నీ కూడా మనము స్ప్రౌట్ చేసి అలా కూడా చేసుకోవచ్చు. అది డిఫరెంట్ టేస్ట్. అవునవును. కానీ అసలు ఈ రాగులకి స్ప్రౌట్ రావాలి అంటే ఎన్ని రోజులు పడుతుంది? మినిమం 2 days అయినా 2 days అయినా పడుతుంది. వీటికి ఎప్పుడైనా ట్రై చేస్తారా? వీటికి రావనుకుంటా. దాంట్లో అవి రావు, వీటికి రావు. ఓకే, వేగిపోయింది. ఇవి చిట్టుపట్టు. ఓ, రాగుల్ని వేయిస్తే పాప్కార్న్ లాగా ఇలా అవుతుందా? ఇక ఫైనల్ గా జొన్నలు. ఈ జొన్నలో కూడా 2 రకాలు ఉంటాయి కదా, పచ్చ జొన్నలు, తెల్ల జొన్నలు. మీ సైడ్ మీకు ఎక్కువగా ఏం అలవాటు? ఇప్పుడు తెలంగాణలో అయితే జొన్న రొట్టెలు ఇవి ఉంటాయి, అక్కడ కూడా జొన్న రొట్టెలు అండి. పచ్చ జొన్నలు ఎక్కువ ఉంటాయి. ఓ ఓకే. పచ్చ జొన్న రొట్టె ఎక్కువ మనం జొన్న రొట్టెలే చేసేసుకుంటారు. భక్షాలు చేస్తారు, పోలేలు అంటారు మా సైడ్. సో కొంచెం మన తెలంగాణ సంప్రదాయం అలానే మహారాష్ట్ర సంప్రదాయం 2 మిక్స్ అయ్యి వాడరు కదా, మిక్స్ లో. ఓకే, ఇవి కూడా వేగిపోయినాయి, తీసేస్తాను. అది మిక్సీ చేసుకోవాలి. ఇప్పుడు ఇది మిక్సీ పట్టుకోవాలి. అంటే ఇది మిక్సీ పట్టడానికి కాస్త అంటే వేడిగా ఉంది కాబట్టి చల్లారాలి. ఇది చల్లారే లోపు మనం ఏమైనా చేయొచ్చు. నీళ్లు వేడి చేసుకోవచ్చు, వాటర్. అయితే నేను స్టవ్ ఆఫ్ చేసేసాను, ఒకసారి స్టవ్ కూడా ఆఫ్ చేస్తాను. వీటిల్లో ఇవన్నీ కూడా మనం ఆ స్పైసెస్ కావాలంటే యాడ్ చేసేసుకుని ఫస్ట్ ఆ పౌడర్ వేసేసి, ఓకే, అది ఉడుకుతుంటే మనం ఇది వేసేసుకోవచ్చు. సరే, అయితే ఇది కాస్త చల్లారుంటుంది. ఈ లోపల మీరు మిక్సీ పట్టుకుని వచ్చేసి. అయిపోయిందండి, తీసుకొచ్చేయండి. నీళ్లు కూడా మరిగాయి, మసిలాయి. మీరేమంటారు? మసులుతున్నాయి మంచి. అంతేనా? వావ్, పౌడర్ రెడీ అయిపోయిందండి. పౌడర్ ఇందులో మనం ఒక 2 spoons వేసుకోవాలి. ఓకే, అయితే మన 4-5 ట్రిప్పులకు వచ్చేస్తుంది. చాలా మంచిగా వచ్చేస్తుంది. మామూలుగా అంటేనే ఇవి మనకి ఒక్కొక్క దాన్ని సెపరేట్ గా ఉడికించుకోవాలంటేనే చాలా టైం పడుతుందండి. ఇలా అయితే మనకు తొందర రోస్ట్ అయినవి తొందరగా ఉడికిపోతుంది. పౌడర్ ఒకటి చేసేసుకున్నాం కాబట్టి ఇంకా ఉప్మాలా చేసుకోవచ్చు కదా. చేసుకోవచ్చు, ఈజీ ప్రాసెస్. కొంచెం ఉండలు కట్టకుండా చూసుకోవాలి. మీరేం చేస్తూ ఉంటారు? నేను ఆల్ ఇండియా రేడియోలో చేస్తున్నా అండి, ప్రొడక్షన్ వర్క్. ఓకే, ఆల్ ఇండియా రేడియో ఎన్ని ఇయర్స్ గా చేస్తున్నారు? జస్ట్ రీసెంట్ గా జాయిన్ అయ్యారా? అంతకుముందు ఏం చేసేవారు? అంతకుముందు టీచింగ్ ఫీల్డ్ నాది, మ్యాథమెటిక్స్ టీచర్. వావ్, అబ్బా, మ్యాథమెటిక్స్. చిన్నప్పుడు మ్యాథ్స్ టీచర్ అంటే భయపడిపోయే వాళ్ళం మేము. ఇప్పుడు ఎలా ఉన్నారు స్టూడెంట్స్? మీ స్టూడెంట్స్ ఎలా ఉన్నారు? కొందరు ఫాస్ట్ ఉన్న వాళ్ళు ఫాస్ట్గా చేస్తారండి, స్లో లెర్నర్స్ స్లోగా చేస్తారు. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుందాం. ఓకే,
పెప్పర్ పౌడర్. నెక్స్ట్ ఏం వేస్తున్నారు? వెన్న వేస్తాం. లైట్గా నీళ్లు పోసుకుందామండి. సూప్ కదా, కొంచెం వాటరీ వాటరీ. అది వేడిగా గట్టిగా అవుతుంది మనకు. చల్లారితే ఎలానో చల్లారితే గట్టిగా అవుతుంది. నెక్స్ట్ ఇంకేమైనా ఉన్నాయా వేసుకోవడానికి? లాస్ట్కు స్వీట్ కార్న్ వేసుకొని కొత్తిమీర వేసుకుందాం. ఓకే, స్వీట్ కార్న్ వేసేసేయండి. కొత్తిమీర వేసుకోండి. ఓకే ఓకే, మరి గాయత్రి గారు సూప్ రెడీ అయిపోయినట్టే కదా? అయిపోయిందండి. మిక్స్ మిల్లెట్ సూప్. వేడి వేడిగా మిక్స్ మిల్లెట్ సూప్ రెడీ అయిపోయింది. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూసే. మిక్స్డ్ మిల్లెట్ సూప్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: కొర్ర బియ్యం 1 కప్పు, ఊదలు 1 కప్పు, రాగులు 1 కప్పు, జొన్నలు 1 కప్పు, ఉప్పు తగినంత, మిరియాల పొడి 1 టేబుల్ స్పూన్, మొక్కజొన్న గింజలు 2 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా. మిక్స్డ్ మిల్లెట్ సూప్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ లో కొర్ర బియ్యం వేసి వేయించి మిక్సీ జార్ లోకి తీసుకోవాలి. అలాగే అదే పాన్ లో ఊదలు కూడా వేసి వేయించి మిక్సీ జార్ లోకి తీసుకోవాలి. అదే విధంగా రాగులు కూడా వేసి వేయించి మిక్సీ జార్ లోకి తీసుకోవాలి. ఇప్పుడు పాన్ లో జొన్నలు వేసి వేయించి మిక్సీ జార్ లోకి తీసుకొని చల్లారాక మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ లో నీళ్లు పోసి వేడయ్యాక అందులో మిక్సీ పట్టుకున్న చిరుధాన్యాల పిండిని వేసి ఉండలు కట్టకుండా కలుపుతూ ఉడికించుకోవాలి. తర్వాత అందులో ఉప్పు, మిరియాల పొడి, వెన్న, మొక్కజొన్న గింజలు, కొత్తిమీర వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకుంటే మిక్స్డ్ మిల్లెట్ సూప్ రెడీ. మిక్స్ మిల్లెట్ సూప్ తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాం. టేస్ట్ చేద్దామండి. హెల్దీ అంటే నిర్మోహమాటంగా టేస్ట్ చేసి ఇవ్వాలి అది కదా. అవునండి. ఓకే, మీరు కూడా తీసుకోండి. నేను టేస్ట్ చేస్తాను. చేయండి. పర్లేదండి, ఇది ఒక మంచి ఆల్టర్నేట్ లా ఉంది నాకైతే. తొందరగా అయిపోతుందండి. డైట్ చేసే వాళ్ళకి మాత్రం ఇది ఒక చాలా మంచి రెసిపీ అనే చెప్పాలి. సో ఎక్కువసేపు మనం ఉండి కుక్ చేసుకుని కూరలు అవి ఇవి చేసుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ సూప్లా చేసుకుంటే మనకు కావాల్సిన ఎనర్జీ అంతా కూడా మన బాడీకి అందేస్తుంది అనమాట. సో డెఫినెట్గా ట్రై చేయండి, చాలా చాలా బాగుందండి. థ్యాంక్ యూ. ఇది ఒక మంచి ఐడియా అనమాట. మరి నెక్స్ట్ ఏమంట తయారు చేస్తున్నారు? వాంగి చట్నీ. వాంగి చట్నీ కూడా చేస్తారా? చేస్తాను. అది ఒకటే మిగిలిందేమో చట్నీకి పనికి రాకుండా అని చెప్పేసి అనుకున్నాను. దాన్ని కూడా వాడేస్తున్నాం అనమాట. మా సైడ్ అది చాలా ఫేమస్. రైస్ లోకి తింటారా? అది రైస్ లోకి తింటారు. రైస్, చపాతి, రొట్టె దేనికైనా తినొచ్చు. ఓకే ఓకే. సో మరి నేర్చేసుకుందామా వాంగి చట్నీ? మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేయండి. వాంగి చట్నీ తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. ఓకేనండి, మరి చట్నీ చేసేసుకుందాము. చేసేద్దామండి. మరి ముందుగా ఏం చేయాలి మనము? ఫస్ట్ వంకాయలను మంట మీద కాల్చుకోవాలి. ఓకే, డైరెక్ట్ గా. సో డైరెక్ట్ గా కాల్చేసుకోవాలి మనం. సరే అయితే నేను స్టవ్ ఆన్ చేస్తానైతే. ఫస్ట్ ఇలా. అంటే మనకి ఒక పెద్ద వంకాయలు కూడా ఉంటాయి కదా? అవునండి, పెద్ద వంకాయలు అయితే ఇంకా ఈజీగా అవుతాయి. ఓకే, కొంచెం టేస్ట్ డిఫరెంట్ వచ్చేస్తుంది. టేస్ట్ డిఫరెన్స్ ఉంటుందా? అంటే పెద్ద వంకాయకి చిన్నదానికి కొంచెం టేస్ట్ డిఫరెంట్ ఉంటుంది. ఓకే, కానీ ఇలాంటివి ఏమైనా చెయ్యాలంటే మనకి గ్యాస్ స్టవ్ మీద కాకుండా బొగ్గుల మీద అయితే ఇంకా ఈజీగా అవుతుంది. అది చాలా బాగుంటుంది. ఆ టేస్ట్ కూడా పడుతుంది. చాలా బాగుంటుంది.
మీకు ఏమైనా గుర్తున్నాయా ఆ రోజుల్లో అలాగా అమ్మమ్మలో చేస్తున్నప్పుడు? పొయ్యి మీద చేసే వాళ్ళు, బొగ్గుల మీద చేసేది. అంటే నా చిన్నప్పుడు చాలా చేస్తుంటారండి, నాకు అంత ఐడియా లేదు. ఇది స్కిన్ వచ్చేటట్లు కాల్ చేసుకోవాలి. సో మీ ఫ్యామిలీ గురించి చెప్పండి. మా ఇంట్లో ముగ్గురం ఉంటామండి, నేను, మా వారు, మా అత్తమ్మ. ఓకే. సో అత్తమ్మ మిమ్మల్ని బాగా కూతుర్లానే చూసుకుంటారా? చూసుకుంటారండి. ఎంతమంది మీ హస్బెండ్ కి బ్రదర్స్ అండ్ సిస్టర్స్? 2 సిస్టర్స్, ఒకరు పెద్ద ఒకరు చిన్న. ఓకే ఓకే. సో అందరూ మ్యారీడ్? ఆడబడుచులు అది ఇది ఏం లేదా మీకు? లేదండి. ఆడబడుచు అంటేనే అర్థమో కూడా అలాంటి ఇద్దరు ఉన్నారు? లేరు, వాళ్ళు క్లోజ్గా ఉంటారు, ఫ్రెండ్స్ లాగా. మీ హస్బెండ్ ఏం చేస్తూ ఉంటారు? కన్స్ట్రక్షన్ బిజినెస్ అండి. కన్స్ట్రక్షన్ బిజినెస్. ఓకే ఓకే. ఇది చక్కగా కాలిపోయింది మనకి వంకాయ. నేను ఆల్రెడీ కాల్చి స్కిన్ తీసుకొచ్చానండి, ఇక్కడ ఉన్నాయి. దీన్ని ఒక బౌల్లో తీసుకొని స్మాష్ చేసేసేయాలి. ఓకే, ఇదిగోండి. మిక్సీ పట్టాల్సిన పని లేదు, ఎందుకంటే మన గుజ్జులో అయిపోతుంది కాబట్టి. అలాను సో మెత్తగా మనం పేస్ట్ లాగా చేసేసుకున్నాము. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి? నెక్స్ట్ ఆయిల్ పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ఓకే, స్టవ్ ఆన్ చేసేసాను. సో ఇప్పుడు అందులో ఫస్ట్ కొంచెం ఆయిల్ వేడెక్కితే మనం కొంచెం అన్ని ఎల్లిపాయలు వేసుకోవాలి. ఓకే. నెక్స్ట్ కొంచెం రెడ్డిష్ కలర్ వచ్చినాక మనం పుదీనా వేసేసుకుందాం. ఓకే. నెక్స్ట్ ఏం వేస్తారు? నెక్స్ట్ మనం స్మాష్ చేసుకున్న ఈ వంకాయని వేసేసుకోవాలి. లైట్గా పసుపు, కొంచెం అంతా కారం, ఇప్పుడే వేస్తున్నారు ఉప్పు, కొంచెం ఉప్పు, లైట్గా ధనియాల పొడి. ఓకే. నెక్స్ట్ జీరా పౌడర్. ఇదిగో ఇది తింటున్నప్పుడు మనకి ఆ వెల్లుల్లిపాయలు కూడా చక్కగా తగులుతూ ఉంటాయి. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఈజీగా అయిపోతుంది, వెరీ ఫాస్ట్ డిష్. అదే ఒక్క పెద్ద వంకాయ ఉంటే మనకి క్వాంటిటీ కాస్త ఎక్కువ వస్తుంది. చిన్న వంకాయలతో కాబట్టి కాస్త టైం టేకింగ్ ఎక్కువ. ఓకే అండి, కట్టేద్దాం. పొయ్యి అయిపోయిందండి. లాస్ట్ కొత్తిమీర గార్నిషింగ్ చేసేద్దామా? వేడివేడిగా వాంగి చట్నీ రెడీ అయిపోయింది. మరి దీని తయారీకి కావలసిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. వాంగి చట్నీ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: వంకాయలు 1 కప్పు, నూనె 2 టేబుల్ స్పూన్లు, వెల్లుల్లి రెబ్బలు 3, పుదీనా కొద్దిగా, పసుపు 1/2 టేబుల్ స్పూన్, కారం 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా. వాంగి చట్నీ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి వంకాయలను కాల్చుకొని తొక్క తీసి మిక్సింగ్ బౌల్లోకి తీసుకుని మెత్తగా మెదుపుకోవాలి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించి పాన్ లో నూనె పోసి వేడయ్యాక అందులో వెల్లుల్లి రెబ్బలు, పుదీనా వేసి వేగాక అందులో వంకాయ మిశ్రమం, పసుపు, కారం, ఉప్పు, ధనియాల పొడి,
జీలకర్ర పొడి వేసి 2 నిమిషాల పాటు వేయించుకొని చివరిగా కొత్తిమీర వేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే వాంగి చట్నీ రెడీ. వాంగి చట్నీ తయారీకి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాం. టేస్ట్ చేద్దామండి. ఓకే అండి. ఓకే, మీరు కూడా తీసుకోండి. నేను టేస్ట్ చేయనా? చేయండి. బాగుంది. సో ఎలానో ఈ కాల్చిన వాటికి కాల్చిన స్మెల్ ఎలానో వస్తూనే ఉంటుంది, కానీ బాగుందండి, చాలా బాగుంది. ఉట్టిగా తిన్నా కూడా ఇది ఒక హాట్ ఐటమ్ లాగా అనిపిస్తుంది. చాలా బాగుంది. ఇంత టేస్టీ వంటకాలు మాకు పరిచయం చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి. చూసారు కదా, నాందేడ్ వంటకాల్లో భాగంగా గాయత్రి గారు మనకి పరిచయం చేసిన 2 టేస్టీ రెసిపీస్. ఒకటి వచ్చేసి మిక్స్ మిల్లెట్ సూప్, అలానే వాంగి చట్నీ. చాలా బాగున్నాయి, మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇవి ఇవాల్టి నాందేడు ప్రత్యేక వంటకాలు. రేపు కూడా మరో 2 టేస్టీ రెసిపీస్ తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం. అంటిల్ దెన్ బాయ్. బాయ్.